మన అంతర్గత అంగప్రత్యంగాల్లో అతి ముఖ్యమైనది లివర్. ఈ లివర్కి అనేక ఆహారాలు టాక్సిక్గా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా వంటకు ఉపయోగించేటటువంటి తక్కువ నాణ్యత ఉన్నటువంటి నూనెలు కాలేయానికి హానికరం. ముఖ్యంగా ఒమేగా-6ని మరీ ఎక్కువ వాడారనుకోండి, అది హానికరంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూస్తున్న అతి ముఖ్యమైనది పిజ్జా, చిప్స్, కుకీలు ఇలాంటివి అతిగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు. ఇవి కాలేయానికి చాలా ప్రమాదకరం. వీటిలో ఉండేటటువంటి అడిటివ్లు కానీ, ప్రిజర్వేటివ్లు కానీ, చక్కెర కానీ, ఉప్పు కానీ ఇలాంటివి కాలేయం పైన ఎక్కువ భారాన్ని మోపుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. అధిక చక్కెర కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. చక్కెర కొవ్వుగా మారుతుంది. అధిక చక్కెర తీసుకున్నారనుకోండి, కాలేయం ఎక్కువ కొవ్వును ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది ఫ్యాటీ లివర్ లాంటి ప్రాణాంతక పరిస్థితికి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆల్కహాల్. అతిగా మద్యం సేవించడం వల్ల ఇది కాలేయాన్ని నాశనం చేస్తుంది. ఆల్కహాలిక్ లివర్ అంటారు. కాలక్రమేణా ఇది సిరోసిస్ లాంటి వ్యాధులకి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు అతిగా ఆల్కహాల్ తీసుకుంటారు, అది కూడా ప్రమాదకరమే. ఇంకా నాన్ వెజిటేరియన్స్కి సంబంధించి రెడ్ మీట్ అంటే ఎరుపు రంగు మాంసాన్ని, ప్రాసెస్ చేసినటువంటి మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం బాగా పెరుగుతుంది. ప్రాసెస్ చేసినటువంటి మాంసాల్లో హానికరమైన ఎడిటివ్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలాగే ఈ ఎరుపు రంగు మాంసంలో ఉండేటువంటి అధిక సంతృప్త కొవ్వులు అనేవి, అంటే ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి కాలేయంలో ఇన్ఫ్లమేషన్కి కారణమవుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది, ఉప్పు. అధికంగా ఉప్పు ఉండేటువంటి ఆహారాలు కాలేయానికి చాలా హానికరం. సోడియం ఎక్కువ ఉండేటువంటి ఆహారం నీరు నిల్వ ఉండేలాగా చేస్తుంది, రక్తపోటుని పెంచుతుంది. ఈ రెండు కూడా కాలేయానికి నష్టదాయకం. సిరోసిస్ లాంటి ఆ దీర్ఘకాలపు వ్యాధులు రావడానికి ఉప్పు అనేది మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన ప్రాసెస్ చేసినటువంటి పిండితో చేసేటువంటి వైట్ బ్రెడ్ లాంటివి, ఇవి కాలేయానికి మంచిది కాదు. దీంట్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచేస్తాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేటువంటి ఫ్యాటీ లివర్కి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది కొవ్వు ఎక్కువ ఉండేటువంటి పాల ఉత్పత్తులు కాలేయానికి హాని చేస్తాయి. ముఖ్యంగా సంతృప్త కొవ్వులు అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి కాలేయంలో ఇన్ఫ్లమేషన్కి కారణమవుతూ ఉంటాయి. అన్నిటికీ మించి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ డబ్బాల్లో నిల్వ ఉంచినటువంటి ఆహారాలు కాలేయానికి ఎంత మాత్రం మంచిది కాదు. వీటిలో అధిక స్థాయిలో అడిటివ్స్, రసాయనాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే డబ్బా లోపల పొరల్లో ఉండేటటువంటి బిస్ఫినాల్ ఏ అనే రసాయనాన్ని ఎక్కువగా తీసుకున్నారనుకోండి, కాలేయ సమస్యకి దారితీస్తుంది. ఈ ఛానల్లో మనం కాలేయానికి సంబంధించి అనేక చక్కని అంశాలు చెప్పుకున్నాం. ఈ కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వీడియోని మీరు చూడొచ్చు.